హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, 2010 నాటి టెక్స్ట్ పోస్ట్ 300 నైట్స్ 300 మంది యోధుల గురించినటువంటి ఆ పోస్ట్ని అప్పటి భావస్ఫూర్తి ఇప్పుడంతగా రాదు కూడా, ఎందుకంటే అది హృదయంలో నుండి రావాలి. తొలిసారి చూసినప్పుడు మనకు కలిగేటటువంటి ఎగ్జైట్మెంట్ కానీ ఎమోషన్స్ కానీ మల్టిపుల్ టైమ్స్ చూసిన తర్వాత ఉండదండి. అంచేత దాని గురించి అప్పుడు రాసిన టెక్స్ట్ పోస్ట్ని ఇప్పుడు మీతో వీడియోగా షేర్ చేసుకుంటున్నాను. చూసే చదువుతున్నాను, కంటిన్యూ చేస్తున్నానండి. జెక్సిస్ దూతలని తాను చంపేటప్పుడు లియోనైడస్కి తెలుసు తాను జెక్సిస్ని ధిక్కరిస్తున్నానని, పర్యవసానంగా యుద్ధం తప్పదని. అయినా తన ప్రజల వైపు చూసుకొని నా ప్రజలు బానిసలు కాకూడదు అని గుండెల నిండా సంకల్పించుకున్నాకే జెక్సిస్ దూతల్ని కాలెత్తి గుండెలపై తన్ని పాతాళ బావిలోకి తోసేస్తాడు. ఇక యుద్ధం తప్పనిసరి. యుద్ధపు అనుమతి కోసం మత పెద్దల్ని ఆశ్రయిస్తాడు. అది వాళ్లకు ముందు నుండి వస్తున్న సాంప్రదాయం, నమ్మకం, ఆచారం. ప్రజలు కూడా మత పెద్దల్ని తమ హితవు కోరేవారుగా నమ్మి గౌరవిస్తారు. పూర్వం మనం ఋషులని గౌరవించినట్లుగా, వర్తమానంలో అందరము మీడియాని నమ్మి గౌరవించినట్లుగా. అయితే జెక్సిస్ పంపిన అప్పటికి మీడియా ఇంతగా ఛిద్రం అవ్వలేదండి. ఇది ఇప్పటి మాట చెప్తున్నాను. అయితే జెక్సిస్ పంపిన బంగారానికి అప్పుడే పూచిన పువ్వుల వంటి కన్యలకి ఆశపడి ఆ వృద్ధ మత పెద్దలు అలవోకగా అబద్ధాలు చెబుతారు. వాళ్ళ సహకారం లేనిదే ప్రజల అంగీకారము, యుద్ధ సన్నాహము మహారాజుకైనా అసాధ్యమే. స్పార్టా సేనని ఎలా యుద్ధ భూమికి కదపగలడు? అందుకే స్వయంగా కేవలం 300 మంది యోధుల్ని వెంటబెట్టుకుని మాతృభూమి స్పార్టాకి జెక్సిస్ సేనలు చేరకముందే అతడికి ఎదురు వెళ్ళి యుద్ధరంగాన తలపడేందుకు సిద్ధపడతాడు లియోనైడస్. అప్పటికే జెక్సిస్ పంపిన లంచాలు మరిగిన మంత్రి తెరాస్ కుట్ర కపటాలతో మత పెద్దల మాటకు విరుద్ధంగా, దైవ సమ్మతం లేకుండా మహారాజు లియోనైడస్ స్వార్థంతో, స్వకీర్తి కాంక్షతో యుద్ధానికి, అది 300 మంది యోధులతో వెళుతున్నాడని నిందాపూర్వకంగా మాట్లాడతాడు. దాన్ని పూర్వపక్షం చేస్తూ లియోనైడస్ ఎవరన్నారు,